ఒక్కటొక్కటిగా అది సాగునీరు కావచ్చు, అది తాగునీరు కావచ్చు, అది పరిశ్రమలు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ బడులు కావచ్చు, గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు, ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోప జాతరకి 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మొన్న మీరు చూసిండ్రు, సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీక అయినమ్మ సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళా లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా? ఇవాళ హైదరాబాదు నగరంలో చిన్న చిన్న కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాదు నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది, ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకుని ఉంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతోనే ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు.